బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 25-26వ తేదీలో మేడిగడ్డను సందర్శిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతారన్న హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టగానే అసెంబ్లీ నుంచి 2 బస్సుల్లో మేడిగడ్డకు వెళ్తామని తెలిపారు. బీఆర్ఎస్ శాసనమండలి పక్ష నేతగా మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు హరీష్ రావు వెల్లడించారు. మద్యం సంస్థ సోమ్ డిస్టిలరీస్ కంపెనీ కుంభకోణం, సివిల్ సప్లైస్ లో వడ్ల అమ్మకం అవకతవకలపై అసెంబ్లీలో పట్టుబడతామని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 25-26వ తేదీలో మేడిగడ్డను సందర్శిస్తారని హరీష్ రావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన ఈ రోజు తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ రోజు సభ స్టార్ట్ అయింది. ఈ రోజు సంతాప తీర్మానంలో భాగంగా ఈ రోజు వాయిదా పడింది. రేపటి నుంచి సీరియస్ గా అసెంబ్లీ నడిచే అవకాశం ఉంది. అటు పక్క మండలి కూడా నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు వారం రోజులకు కాగా జరిగేటువంటి సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఎలా ఇరకాటం పెట్టాలనే అంశం మీద పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో ఆయన అసెంబ్లీకి కూడా రావాలనేటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చారు. అది బడ్జెట్ సెషన్ టైంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మేబీ 25 వచ్చే అవకాశం ఉంది బడ్జెట్ పెట్టే రోజు. దాని తర్వాత బడ్జెట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఖాళీగా ఉంది. ఆ సమయంలో ఆయన మేడిగడ్డకు వెళ్తారనేటువంటి సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం మాజీ మంత్రి సీనియర్ నేత హరీష్ రావు వెల్లడించారు. పార్టీ ఎలాంటి స్టాండ్ తో ముందుకెళ్లబోతుంది, అదేవిధంగా మేడిగడ్డ అంశం మీద ఎట్లాంటి వ్యవహారం ఉంది అనే విషయం కూడా మాట్లాడారు. ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డ కావచ్చు, దుంగిల కావచ్చు, మొత్తం ఈ అంశం మీద కాళేశ్వరం కింద ఉన్నటువంటి దిగువ ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంది, ఆ రోజు కట్టినట్టు ఎంతో దాదాపు 80,000 కోట్లతో కట్టినటువంటి దాదాపు పెద్ద ఎత్తున ప్రెస్టీజ్ గా తీసుకున్నటువంటి కేసీఆర్ దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారడంతో రైతాంగం తీవ్ర ఇబ్బంది పడుతుంది అని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. ఇప్పటికే ఇప్పుడు పక్క వర్షాలు పడుతున్నప్పుడు కూడా కింద ఉన్నటువంటి వారికి నీళ్లు ఎందుకు వదులుతలేదు, ఎందుకు లిఫ్ట్ చేసి కింద రైతాంగానికి అందించట్లేదు, కింద ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఎందుకు నీళ్లు చేరట్లేదు అనే అంశం మీదనే ఆయన మేడిగడ్డకి వెళ్లే అవకాశం ఉంది. దీని మీద ఖచ్చితంగా మేడిగడ్డకి వెళ్ళి ఆయన ఖచ్చితంగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాన్ని కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ఆయన పెద్ద ఎత్తున ఆయన ఆరోపణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఈ నెల 25-26 తేదీన మేడిగడ్డ కేసీఆర్ వస్తారని కూడా ఇప్పటికే ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. హరీష్ రావు అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే విషయం కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టగానే అసెంబ్లీ నుండి నేరుగా 2 బస్సుల్లో మేడిగడ్డకు వెళ్తాము. ఎందుకంటే 25 నాడు పెట్టే బడ్జెట్ తర్వాత వెంటనే అదే రోజు వెళ్లి మళ్ళీ తిరిగి లేట్ నైట్ అయినా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, హైదరాబాద్ వస్తామని కూడా చెప్పే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మద్యం సంస్థ సోమ్ డిస్టిలరీస్ సంబంధించినటువంటి కంపెనీ కుంభకోణం కావచ్చు, సివిల్ సర్వీస్ లో వడ్ల అమ్మకం అవకతవకలు కావచ్చు, లేదంటే రేషన్ బియ్యం సన్న బియ్యాలు పెద్ద ఎత్తున కొనే అంశంలో అవినీతి లాంటి అంశాలన్నింటి కూడా హరీష్ రావు ఇదే సందర్భంగా చెప్పారు. ఇవన్నిటి కూడా రేపటి నుంచి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలకబెట్టే విధంగా సీరియస్ గానే ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తాము, తమకు అవకాశం ఇస్తే అన్ని రకాలుగా తప్పును వాడుకునే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు. ఈ సమావేశానికి బీఆర్ఎల్ సమావేశానికి 5 ఎమ్మెల్యేలు రాలేదు, పలువురు ఎమ్మెల్సీలు కూడా గైరాజరయ్యారు. వివిధ కారణాల వల్ల రాలేకపోయారని కూడా ఇప్పటికే హరీష్ రావు వెల్లడించారు. ఏదైనప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ పైన శీతకను వ్యవహరిస్తుంది. పక్క బడ్జెట్ కూడా రాష్ట్రానికి తెలంగాణకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించలేదు. బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కొంత మేలు చేసే కార్యక్రమం చేసినా తెలంగాణకు మాత్రం ఎందుకు ఇట్లా అన్యాయం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 9.5 సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బడేబాయి అన్నటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఎందుకు నిధులేక తీసుకుపోయించాడు అని కూడా హరీష్ రావు సీరియస్ గానే కాసేపటి క్రితం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఏదైనా కూడా రాష్ట్రానికి వచ్చింది కేవలం గాడిద గుడ్డు అంటూ కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏదైనప్పుడు కూడా హరీష్ రావు గట్టిగానే అటు కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కావచ్చు ఖచ్చితంగా తూర్పారబడినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. కేసీఆర్ అయితే యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చినట్టుగానే అర్థం చేసుకోవాలి. గతంలో అసెంబ్లీకి సమావేశాలు కేవలం
ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళారు. తర్వాత కార్యకర్తలు కొంతవరకు అందుబాటులో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ సమావేశంలో పూర్తి స్థాయిలో డుమాగుతారు. బట్ ఈసారి బడ్జెట్ సెషన్ లో హాజరవుతారని ఇప్పటికే పార్టీ నేతలు వెల్లడించిన నేపథ్యంలో ఖచ్చితంగా హాట్ గా జరిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్గా ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన పెద్ద ఎత్తున ఆయన కూడా అన్ని అస్త్రాలను గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు ఎందుకు కొనసాగించట్లేదు. చాలా స్కీమ్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. బట్ ఆ స్కీమ్లన్నీ కూడా ఇప్పుడు కూడా అమలు కావట్లేదు. కనుక ఇవన్నిటి కూడా ఖచ్చితంగా అమలు చేయాలి, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కొనసాగించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ సభలో గట్టిగా డిమాండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శోధన. థ్యాంక్ యూ నరేందర్. తేదీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం 25వ తేదీ మధ్యాహ్నం బయలుదేరి 25, 26వ తేదీలు 2 రోజులు మేడిగడ్డ కన్నేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా గోదావరిలో నీటి ప్రవాహం ఉంది. ఈ పరిస్థితుల్లో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి మరి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతా ఉన్నారు. దీన్ని ఎక్స్పోజ్ చేయాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని తక్షణమే మోటార్లు ఆన్ చేసి కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి, మిడ్మానేర్ రిజర్వాయర్లకు, ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్లకు, అదేవిధంగా ఎల్ఎండి రిజర్వాయర్కు నీళ్లు మళ్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ఈ పర్యటన ఖరారు చేయడం జరిగింది. బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా మరి మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు. 25, 26 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎల్ఎండిలో 5 టీఎంసీల నీళ్లు లేవు, మంచినీళ్లకు ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. మిడ్మానేర్లో నీళ్లు లేవు, అక్కడ సాగునీరు, త్రాగునీరుకు తీవ్రమైన ఇబ్బంది ఉన్నది. అదేవిధంగా అనంతగిరి, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ బోసిపోయినాయి. అక్కడ కూడా సాగునీటి, తాగునీటి అవసరాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం పంతానికి పట్టింపులకు పోకుండా వెంటనే నీళ్లను లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా